వెల్కమ్ లెర్నర్స్. సిపిజిఈటి 21 స్టాటిస్టిక్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ 2019లో జరిగిన ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపరు నేను డిస్కస్ చేశాను. చాలామంది స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యారు. ముందుగా మనము ఈ సిలబస్తో స్టార్ట్ చేస్తాము. ఇది 2021 సిలబస్. మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, ఇది 2 పార్ట్స్గా ఇచ్చారు. పార్ట్ ఏలో అనాలిసిస్ ఆఫ్ క్వాంటిటేటివ్ డేటా, ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ర్యాండమ్ వేరియబుల్, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషను, డిస్క్రీటు, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ ఇంతవరకు ఉన్నాయి. ఇందులో మీరు ఫస్ట్, సెకండ్ సెమిస్టర్స్లో చదువుకున్న సిలబస్ ఇది. అదేవిధంగా థియరీ ఆఫ్ ఎస్టిమేషను, స్టాటిస్టికల్ టెస్ట్స్ ఇక్కడ వరకు ఇది పార్ట్ ఏగా ఇచ్చారు. పార్ట్ బిలో అట్రిబ్యూట్స్, లార్జ్ శాంపుల్ టెస్ట్స్, నాన్ పారామెట్రిక్ టెస్ట్ వరకు ఇచ్చారు. ఇక్కడ వరకు ఈ వాల్డ్ విల్ ఫిట్ రన్ టెస్ట్ వరకు మనకు సెకండ్ ఇయర్ అంటే థర్డ్, ఫోర్త్ సెమిస్టర్స్లో చదువుకున్నాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఈ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి ఇవన్నీ కూడా ఫైనల్ ఇయర్లో సిలబస్. డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, శాంపుల్ సర్వేస్ 5th సెమిస్టర్లో చదివింటారు. టైమ్ సిరీస్, ఇండెక్స్ నెంబర్స్, డిమాండ్ అనాలిసిస్, వైటల్ స్టాటిస్టిక్స్ అండ్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ మనకు ఈ 6th సెమిస్టర్స్లో అప్లైడ్ స్టాటిస్టిక్స్లో మనము చదువుకున్నాం. కాబట్టి ముందుగా మనము అంటే ఈ 3 ఏళ్ళ ఫస్ట్, సెకండ్, ఫైనల్ ఇయర్, అదేవిధంగా 1 నుంచి 6 సెమిస్టర్ల వరకు ఉండే సిలబస్ స్టాటిస్టిక్స్ మనం పర్ఫెక్ట్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇది వచ్చేసి 2020లో డిసెంబర్లో జరిగిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ ఇది. అలాగే మనం 2019ది ఆల్రెడీ డిస్కస్ చేశాను. కాబట్టి ఇప్పుడు ఒక 25 క్వశ్చన్స్ నేను 4 వీడియోలు, ఈ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ 4 వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఇవి ఫస్ట్ మీరు ముందుగా సిలబస్ చూసుకోవాలి. ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ కానీ మీరు బాగా ప్రిపేర్ అయ్యారంటే ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయో మీకు బాగా ఐడియా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మనకు ఇవి 6 కూడా మనకు బ్లూమ్స్ టాక్సానమీలో ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ రిమెంబరింగు, అండర్స్టాండింగు, అప్లయింగ్ అనేది లోయర్ ఆర్డరు స్కిల్స్. అదేవిధంగా అనలైజింగు, ఎవాల్యుయేటింగ్, క్రియేటింగ్ అనేటివి హైయర్ ఆర్డర్ స్కిల్స్గా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు మన మెమరీని బేస్ చేసుకొని, మన అండర్స్టాండింగ్ బేస్ చేసుకొని, ఆ కాన్సెప్ట్ యొక్క అప్లికేషన్ బేస్ చేసుకొని, కాన్సెప్ట్లో అనలైజింగు, ఇవి ఈ కింద హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అన్నీ కూడా మనకు సెంట్రల్ యూనివర్సిటీ అంత కష్టంగా ఉండే వాటిల్లో క్రియేటింగ్, ఎవాల్యుయేటింగ్, అనలైజింగ్ వస్తాయి. మెయిన్గా మనకు ఇక్కడ వరకు లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్కి సంబంధించిన క్వశ్చన్సే ఎక్కువ వస్తున్నాయి. అంటే మెమరీ, అండర్స్టాండింగు, సింపుల్ అప్లయింగ్ అనమాట. కానీ మీరు అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో క్వశ్చన్స్ అవి రాయాలంటే మనకు హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ ఉంటే తప్ప మనము చేయలేము. ఇప్పుడు మొట్టమొదట ఈ క్వశ్చన్స్ చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇది, ది కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏఎం, జిఎం అండ్ హెచ్ఎం. మనము ఏది కానీ ఇట్లా ఏఎం, జిఎం, హెచ్ఎం ఇచ్చినప్పుడు మనం ప్రూవ్ చేయాలనుకుంటే కూడా ఒక 2 వేరియబుల్స్కి మనం తీసుకుంటాం. ఇది మెమరీని బేస్ చేసుకొని వచ్చింది. మనకు ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్లో పేజ్ నెంబర్ 41లో ఉంది. ఆన్సరు మనకు ఇది ఆన్సరు. వాటి మధ్య రిలేషన్షిప్ ఏఎం ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ జిఎం, గ్రేటర్ దాన్ హెచ్ఎం. అలాగే మనం ఇక్కడ చూడండి, వీటి మధ్య ఇంకొక రిలేషన్షిప్ కూడా ఉంది. జిఎం ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏఎం అండ్ హెచ్ఎం, హెచ్ఎం ఈజ్ ఈక్వల్ టు జిఎం స్క్వేర్ బై ఏఎం. దీనికి ముందర మనము వాటికి సంబంధించిన బేసిక్ థింగ్స్ కొద్దిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆవరేజెస్ అంటే వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ఆవరేజెస్. వన్ ఈజ్ మ్యాథమెటికల్ యావరేజ్ అండ్ పొజిషనల్ యావరేజెస్. ఏఎం, జిఎం, హెచ్ఎం ఆర్ మ్యాథమెటికల్ యావరేజెస్. సో టు క్యాలిక్యులేట్ ఏఎం, జిఎం, హెచ్ఎం we need all the values in the data, whereas these 2 are positional averages. By their position the median and mode are decided. ఇక్కడ మీడియన్ అనేది ఓపెన్ ఎండ్ క్లాసెస్ ఉన్నప్పుడు కూడా మనము క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. కానీ ఈ ఏఎం, జిఎం, హెచ్ఎం అనేటివి ఓపెన్ ఎండ్ క్లాసెస్ ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఇక్కడ మీడియన్ అనేది కొన్నిసార్లు మీన్ కన్నా కూడా స్టేబుల్ మెజర్గా ఉంటుంది.
ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఒక స్టేబుల్ మెజర్గా మనం క్యాలిక్యులేట్ చేసేదానికి మీడియన్ తీసుకుంటాం. మీన్ అనేది మనకి ఇక్కడ ఐడియల్ మెజరు బేసింగ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్, కాబట్టి యూజ్డ్ ఫర్ ఫర్దర్ మ్యాథమెటికల్ మ్యానిపులేషన్స్ ఇట్లా ఉంది. కాబట్టి మీన్ అనేది ఐడియల్ మెజర్గా మనం తీసుకుంటాము. కాకపోతే దానికి ఎక్స్ట్రీమ్ వాల్యూస్తో ఎక్కువ అఫెక్ట్ అవుతుంది. వేరే మీడియన్ ఈజ్ లెస్ ఎఫెక్టెడ్ బై ది ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. జిఎం అనేది difficult to calculate and difficult to understand. If any negative values and zero values entered in the data, we cannot able to calculate GM. Similarly, ratios, percentages ఏదైనా డేటాలో ఇన్వాల్వ్ అయి ఉంటే మనము జామెట్రిక్ మీన్ యూజ్ చేస్తాం. అదేవిధంగా మీరు ఫైనల్ ఇయర్లో చదివి ఉంటారు, ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ ది జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్ పైర్స్ అండ్ పాషిష్ ఇండెక్స్ నెంబర్. హార్మోనిక్ మీన్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ when the data involves time, distance and speed. So ఈ ప్రాపర్టీస్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. సమ్ ఆఫ్ డీవియేషన్స్ టేకన్ ఫ్రమ్ దేర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ జీరో. దిస్ ఈజ్ ది ఫస్ట్ ప్రాపర్టీ. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ ఈజ్ మినిమం. అలాగే మనకి ఇక్కడ వెయిటెడ్ మీను, మూవింగ్ యావరేజెస్ ఇలాంటివి కంబైన్డ్ మీన్ అనే కాన్సెప్ట్స్ కూడా మీన్కి సంబంధించి ఉన్నాయి. దాని ప్రాపర్టీస్ అవి చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. ఇది కూడా మెమరీకి సంబంధించిన క్వశ్చనే. ది ఫార్ములా ఈజ్ పిఎస్కే ఈజ్ ఈక్వల్ టు మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డివియేషన్. ఇఫ్ మోడ్ ఈజ్ ఇల్ డిఫైన్డ్, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 into 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది ఎంపెరికల్ రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్. దీన్ని యూజ్ చేసుకొని 3 into మీన్ మైనస్ మీడియన్ బై స్టాండర్డ్ డివియేషన్ అనేది మనం యూజ్ చేస్తాము. దీని లిమిట్స్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ లిమిట్స్ -3 + 3, whereas బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ లిమిట్స్ -1 + 1. మీకు ఇక్కడ ఈ గ్యాప్స్లో వీటి గురించి కూడా రాస్తున్నాను, ఒకవేళ వచ్చినప్పుడు అవి చూసేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూడండి. ఇక్కడ ఇన్ ఈచ్ వాల్యూ ఆఫ్ ది డేటా ఈజ్ యాడెడ్ బై 5, ది మీన్ విల్ బీ. ఇది ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనము వీటికి సంబంధించి సెంట్రల్ టెండెన్సీ, డిస్పెర్షను, అదేవిధంగా మొమెంట్స్, కార్లేషన్ కోఎఫిషియంటు, రిగ్రెషన్ కోఎఫిషియంటు ఇలా ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్, అదేవిధంగా వేరియన్స్ మీద కూడా ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. మనము మీన్ అనే దానికి ఏదైనా కలిపినామనుకోండి, ఆ మొత్తము ప్రతి ఇండివిజువల్ వాల్యూకి కలిపితే ఆ మేరకు మీన్లో కూడా కలపాల్సి ఉంటుంది. ఇఫ్ వి యాడ్ ఏ టు ఈచ్ xi ప్లస్ ఏ బై ఎన్, సమ్మేషన్ xi ప్లస్ హియర్ వీ హ్యావ్ n into a డివైడెడ్ బై n. Summation I is equal to 1 to n xi by n plus n gets cancelled, a remains. So this is nothing but x bar. So if we add a to each value, then we need to add a to x bar also. This is x bar plus a. So 5 పెరుగుతుంది. If each value of the data is added by 5, then mean will be increased by 5. ఇప్పుడు మనకి ఇక్కడ డీవియేషన్ మెథడ్లో ఏం తీసుకుంటాము, d ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a బై c అంటాం. అంటే ప్రతి xలో నుంచి a తీసేస్తాం. కాబట్టి x బార్కి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు a కలపాలి. ప్రతి xలోని cతో డివైడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ప్రతి వాల్యూని కానీ మల్టిప్లై చేసామంటే మీన్ని కూడా మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ప్రతి వాల్యూని డివైడ్ చేసామంటే మీన్ని కూడా డివైడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీన్ ఈజ్ అఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్, వేరేజ్ వేరియన్స్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ అఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ స్కేల్. ఇక్కడ ఆరిజిన్ అంటే మనం ప్రతి విలువకి ఏదైనా కలపడం కానీ తీసేయడం కానీ చేస్తే దాన్ని ఆరిజిన్ అంటారు. ప్రతి వాల్యూకి మల్టిప్లై చేయడం కానీ డివైడ్ చేయడం కానీ చేస్తే దాన్ని స్కేలు అంటారు. ఇక్కడ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్లో స్క్యూనెస్ గురించి వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ స్క్యూనెస్ గురించి ఈ మీన్, మీడియన్, మోడ్ మధ్య
ఎటువంటి రిలేషన్షిప్ ఉంటుంది, స్క్యూనెస్కి ఈ మీన్ మీడియన్ మోడ్కి ఎటువంటి రిలేషన్షిప్ ఉంటుంది అనేది అని చెప్పడానికి కోసమని ఇది వేశాను. ఇక్కడ ఇది పాజిటివ్లీ స్క్యూడ్ కర్వ్. ఇది పాజిటివ్లీ స్క్యూడ్ కర్వ్లో ఫస్ట్ మోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో డేటాలో స్టార్టింగ్లో ఉంది కాబట్టి మోడ్ ఈజ్ లెస్ దాన్ మీన్. ఇఫ్ మోడ్ ఈజ్ లెస్ దాన్ మీన్ ఆర్ మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్, దెన్ దిస్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ positively skewed data. This is positive skewness. Where if mean, median, mode coincides, if both the three measures are equal, then this type of data is called symmetric data. For this type of data, skewness is 0. For symmetric data, skewness is 0. Whereas if mode is greater than mean, here this is negatively skewed distribution. Here mean is less than median, less than mode. If mean is less than mode, then this type of data is called negative skewness, or mode is greater than mean. కాబట్టి వీటి మీద కూడా స్క్యూనెస్ అనే దాని గురించి వచ్చింది. కాబట్టి స్క్యూనెస్ ఎలాంటి పాజిటివ్, జీరో స్క్యూనెస్, నెగటివ్ స్క్యూనెస్, దాని మెజర్మెంటు, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంటు, బౌలే కోఎఫిషియంటు, మొమెంట్స్ మెజరు, ఇట్లా 3 types ఆఫ్ మెజర్స్ ఉన్నాయి. ఇది బౌలేస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ బేస్డ్ ఆన్ క్వార్టైల్స్. ది లిమిట్స్ ఆఫ్ బౌలేస్ కోఎఫిషియంట్ ఈజ్ -1 to +1. whereas this is beta1 coefficient, mu3 square by mu2 cube. Here mu2, mu3 are second and third central moments. Gamma 1 is root of beta1. ఇప్పుడు ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బీటా1, గామా1 కోఎఫిషియంట్స్, వాటిని మీద కూడా బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దిస్ ఈస్ ద 4th క్వశ్చన్. ఫర్ ఏ లెప్టోకుర్టిక్ కర్వ్, మనకు ఆల్రెడీ ఈ మీను, సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షను, స్క్యూనెస్, కుర్టోసిస్ అనేటివి 4 కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డేటా. వీటి మీదకి సంబంధించి ఆ ముందర స్క్యూనెస్కి సంబంధించి ఒకటి అడిగారు, అదేవిధంగా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గురించి అడిగారు, ఇక్కడ కుర్టోసిస్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ 3 types ఆఫ్ కుర్టోసిస్ ఈజ్ దేర్. దిస్ ఈజ్ మోర్ పీక్డ్ దాన్ నార్మల్ కర్వ్, లెప్టోకుర్టిక్ కర్వ్. ఫర్ లెప్టోకుర్టిక్ కర్వ్ బీటా2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ గామా2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. బీటా2 గ్రేటర్ దాన్ 3, గామా2 గ్రేటర్ దాన్ 0. whereas the normal curve or mesokurtic curve, beta2 is equal to 3, gamma2 is equal to 0. Gamma2 is equal to beta2 minus 3. For platykurtic curve, beta2 is less than 3, gamma2 less than 0. Beta2 is the mu4 by mu2 square. This is the answer. For a leptokurtic curve, beta2 greater than 0. Next one is for open interval data, which measure is appropriate? We have already discussed. For open interval data, which is not an appropriate measure of central tendency. So we can calculate median, we can calculate mode, but for open-end classes we cannot calculate geometric mean and we cannot calculate mean also. So there is some ambiguity in this. So they are given, this is as answers. Open-end classes is like this: below 30, 30 to 40, 40 to 50, above 50. This type of data is called open-end classes. We cannot find mid value. If 0 or negative values involved, we cannot find geometric mean. We cannot find mode also in some times if highest frequency occurs 2 times in the data, or the highest frequency or in the beginning or in the ending, we cannot find mode. Next, this is about introduction of playing cards. We have total 52 cards. There are 26 red cards and 26 black cards. There are 13 diamond cards
there are 13 hearts, 13 clubs and 13 spades, total 52, 4 aces, the J's are 4, the vowels are ABCDs are 1, 2, 3, 4 into 3, 12 letters are there. So probability definition is number of favorable cases by total number of cases. Here they are asked, from a pack of cards, one card is drawn randomly, what is the probability of getting a black color card? So here total cards is 52, black color cards is 26, 1 by 2 is the answer. 1 by 2 is the answer. This is something about the coins also. These are the 3 examples: coin tossing experiments, die rolling experiments and picking a card from a pack of cards. These 3 are the basic examples we are used to explain the probability of an event. So coin tossing experiment, if one coin is tossed, the sample space contains 2 events. If 2 coins are tossed, the sample space contains 4 events. If the 3 coins are tossed, the sample space contains 8 events. Similarly, if 5 coins are tossed, the sample space contains 2 power 5, that is 32. If 1 die is rolled 6 power 1, there are 6 possibilities. If 2 dice are rolled 6 square, 36 possible outcomes are there in that experiment. So this is a question application of the addition theorem on probability. If probability of A is equal to 5 by 6, probability of B is equal to 5 by 6, probability of A union B is 5 by 6, then probability of A intersection B is 5 by 6. If 5 coins are tossed, this is we have discussed 2 power 5. The Bayes theorem deals with conditional probability. There is no trial probability. This is marginal probability is related to joint random variable. The prior probability is also related to posterior a priori probabilities are related to Bayes theorem. So this is conditional event, probability of E given A. This is the Bayes theorem. Here E1, E2, En are a priori probabilities. This is 10th question. Which of the following statements is true? This is direct question. Addition theorem on probability for 2 events. Probability of A union B is equal to probability of A plus probability of B minus probability of A intersection B. This is the correct option. Next, 11th question. For a random variable, mean and standard deviation are, mean is 3.6 and standard deviation is 3. This is the effect of change of origin and scale. We know variance of 3x plus 6 is equal to, they are given x bar is equal to 3.6, sigma is equal to 3, so variance is 9. Variance of 3x minus 6 is 3 square into variance of x minus variance of 6. We know that variance of constant is equal to 0 always. 9 into variance of x is 9, 9 into 9, sigma square is equal to 81, sigma is equal to 9. So find the value of standard deviation of 3x minus 6. So these are the properties of expectations and variance. We need to look the properties of expectations and variance also. Expectation of k is equal to k into expectation of x. Expectation of k is equal to k. Variance of kx is equal to k square into variance of x. Variance of constant is 0 always. Next is, this is the mean and variance of f of x is equal to 1 by 2 expectation of minus x by 2. This is nothing but the exponential distribution. For exponential distribution, f of x is equal to theta into e power minus theta x. Here we have theta is 1 by 2. So mean of exponential distribution is 1 by theta, 1 by 2
1 by 1 by 2 is 2. Variance of exponential distribution is 1 by theta square. This is equal to 1 by 4, nothing but 2 comma 4. So this is 2 comma 4 is the correct option. We can find mean is equal to integral x into f of x dx. Variance is equal to integral x square into f of x dx. By using that formula also we can find the 2 comma 4. The coefficient of variation of a Poisson distribution with mean lambda is, we know that coefficient of variation Cv is equal to sigma by x bar into 100. For Poisson distribution, mean is equal to lambda, variance is equal to lambda, standard deviation is equal to root of lambda. So sigma by x bar, root of lambda by lambda into 100, nothing but 100 by root of lambda. Next question is, binomial distribution was stated by James Bernoulli. This is Poisson Laplace distribution. De Morey is the first initiated normal distribution. Normal distribution was first stated by De Morey, but we have the answer is given Gauss, but in the objection form they have corrected De Morey is the first person given normal distribution. R.A. Fisher is the father of statistics. He estimated theory of estimation, ANOVA. There is another person, Irving Fisher, suggested by ideal index number. Memoryless property refers to the which distribution? Nothing but memoryless property, geometric distribution and exponential distribution also. For binomial distribution, mean is greater than variance. For Poisson distribution, mean is equal to variance. Cauchy distribution, this is nothing but Cauchy distribution. This is the characteristic function of Cauchy distribution. Dash distribution has variance larger than mean. For binomial distribution, NP is greater than NPQ. For Poisson distribution, mean is lambda and variance also lambda. You please refer the table prepared by me for discrete and continuous distributions. I am going to give the table of distributions in the description box also. For negative binomial distribution, mean is RQ by P, variance is RQ by P square. If the denominator decreases, numerator increases. So this is greater. What is this? Variance is greater. Mean is less than variance. This is higher. For geometric distribution also, mean is less than variance. Cauchy squared inequality, this is the theorem on expectations. Expectation of xy whole square is less than or equal to expectation of x square into expectation of y square. Binomial distribution is symmetrical when? For binomial distribution, mean is NP, variance is NPQ. Coefficient of skewness beta 1 is given by mu3 square by mu2 cube. For binomial distribution, mu3 is NPQ into Q minus P. If P is equal to Q, what happened? The NPQ, 1 NPQ, 2 NPQ, 1 NPQ, NPQ square divided by NPQ square gets cancelled. Q minus P whole square by NPQ remains here, whereas the numerator becomes 0 here. If Q is equal to P, then this becomes 0 and coefficient of skewness beta 1 becomes 0. The binomial distribution becomes symmetrical. This is the answer. Next one is, if mean of Poisson distribution is 3, then the value of probability of x is equal to 0.
probability of x is equal to 0 means lambda 0, x factorial 0 factorial 1, lambda power 0 1, e power minus lambda, e power minus 3. This is the answer. For a distribution function f of x, these are the properties of distribution function. Properties of distribution function. F of x is equal to probability of x less than or equal to small x minus infinity to x, minus infinity to x here, f of x dx. So if f of minus infinity to minus infinity becomes 0. F of plus infinity means minus infinity to plus infinity f of x dx. This is equal to 1. This is total probability, not 0. This is total probability. This is 0. So f of minus infinity 0, f of plus infinity 1. This is the properties of distribution function. If r is the correlation coefficient, this is also memory. R square is coefficient of determination. 1 minus, this is rho is population correlation coefficient. 1 minus rho square is coefficient of non-determination. This is root of 1 minus rho square is coefficient of alliation. Coefficient of variation is for standard deviation sigma by x bar. This is unitless measure for comparative purposes. Relative measures, coefficient of variation. We have coefficient of range, maximum minus minimum by maximum plus minimum. Coefficient of quartile deviation is q3 minus q1 by q3 plus q1. Dash is affected by change of scale. Not affected by change of scale. Which is not affected by change of scale? The correlation coefficient is not affected by change of scale. This is the answer. Rxv, xy is equal to ruv, where u is equal to x minus a by c. These are the a, b, c, d are constants. Correlation coefficient is affected by regression coefficient is affected by scale. Coefficient of variation also affected by scale. Here x bar involves, x bar is affected by origin and scale. So coefficient of variation also affected by change of origin and scale. In terms of regression coefficients, this is the properties of regression coefficients. Bxy is equal to r into summation sigma x by sigma y. This is standard deviation of x, standard deviation of y. R is the correlation coefficient. R square is equal to bxy into byx. R is equal to root of bxy into byx. If these are the properties of regression coefficients, bxy, if one regression coefficient is greater than 0, then the other regression coefficient must less than 0. The arithmetic mean of bxy and byx is greater than or equal to r. So this is the relationship between r and regression coefficients. In the rank correlation coefficient, 1 minus 6 sigma d square by m. Here this is the formula, n into n square minus 1. This is the answer. So I am giving the question paper in the description box. First, go through the syllabus. Nowadays you can find number of videos on the particular concepts in YouTube also. For the last 2 years we have COVID. From March 2020 we have COVID. So all the lectures are, the eminent lecturers are giving lectures and uploading them into YouTube. So first go through the syllabus, prepare your own material and prepare one model paper in that syllabus. We have 2019 and 2020 question papers here. I am giving them in the description box. In the coming videos from 26 to 100 questions I will sure discuss. Wish you all the best. Thank you.